గత భాగంలో శ్రీ లలితా సహస్రనామంలోని 75, 76వ నామాలకు అర్థం చేశా కదా. ఇక ఈ వారం తదుపరి నామాలకు అర్థం తెలుసుకుందాము. శ్రీ లలితా సహస్రనామంలోని 77వ నామమైన కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అంటే ఏమిటో చూద్దాం. శివుడి ముఖమును చూచుటచే సృష్టించబడిన విఘ్నేశ్వరుడిని కలిగి ఉన్న అమ్మవారు అని ఈ నామానికి అర్థం కలదు. అలాగే కామేశ్వరుడు అమ్మవారి ముఖమును చూసిన వెంటనే పుట్టినట్టి విఘ్నేశ్వరుడిని కలిగి ఉంది అని కూడా అర్థం కలదు. బ్రహ్మాండ పురాణం ప్రకారం ఈ నామం వెనకున్న కథని మనము ఇదివరకే అంటే 44వ భాగంలో చెప్పుకున్నాం. ఎవరైనా ఆ వీడియోని చూడకున్నట్లయితే వీడియో లింక్ని ఐబార్లోనూ మరియు డిస్క్రిప్షన్లోనూ ఇస్తాను. అమ్మవారు శివుడి ముఖమును చూడగానే 28 అక్షరాలు కలిగిన మంత్ర స్వరూపుడైన అలాగే శివశక్తుల రూపమైన శ్రీ విద్యాగణపతి ఆవిర్భవించాడు. నిర్గుణుడైన శివుడు అనుభవముచే కల్పించబడిన పూర్యాష్టకాధిపత్యం కలది అమ్మవారు అని అర్థం కూడా ఈ నామానికి కలదు. అంటే అమ్మవారు పరమేశ్వరుడితో ఐక్యత పొందినప్పుడు పూర్యాష్టకాధిపత్యం గల జీవుడు ఆవిర్భవించాడు. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, అంతఃకరణ చతుష్టయముగా చెప్పబడే మనసు, బుద్ధి, చిత్తము మరియు అహంకారము, పంచభూతాలు, కామము, కర్మము మరియు అజ్ఞానము ఈ అష్ట సమూహాలకి పూర్యాష్టకము అని పేరు. ఇట్టి గణాలకు అధిపతి గణేశ్వరుడు. జీవుడంటే అహంకారముతో నిండి పూర్యాష్టకాలకు అధిపతి అని అనుకునేవాళ్ళు. పరమాత్మ వేరు తాను వేరు అనే భావన కలిగి ఉంటాడు. జీవుడికి ఆత్మజ్ఞానం కలిగినప్పుడు పూర్యాష్టకాలకి అధిపతి ఆ పరబ్రహ్మమే అని గ్రహిస్తాడు. అదే మోక్షం. ఈ స్థితికి చేరినప్పుడు ఆ పరబ్రహ్మంతో ఏకమవుతాడు. ఈ విషయాన్ని శక్తి సూత్రాలు వివరిస్తున్నాయి. అలాగే శక్తి సూత్రాలు ఇంకో విషయం చెప్తున్నాయి. మధ్య వికాసం వలన చిదానందం కలుగుతుంది. సందేహములు నివృత్తి అయితే ఆత్మ సాక్షాత్కారం కలిగి చిదానందం కలుగుతుంది. మహాగణేశోపాసన వల్ల ఇది జరుగుతుంది అని చెప్పవచ్చు. ప్రత్యాభిజ్ఞాన హృదయం కశ్మీరీ శైవంలోని మూల గ్రంథం. అందులో ఈ విషయాల గురించి వివరముగా చెప్పబడ్డాయి అని సౌభాగ్య భాస్కరం చెప్తాం. చిరునవ్వులోంచి ఆవిర్భవించిన గణపతి ఆనంద స్వరూపుడు. గణేశుడిలో 10 మంది దేవతలు ఉన్నారట. వారే విష్ణు, లక్ష్మి, శివపార్వతులు, రతి కందర్పులు, మహీ వరాహలు, పుష్టివతి. ఈ 10 మంది వెరసి 5 మిథున దేవతలుగా చెప్పబడుతున్నారు. గణేశుడి 10 చేతులలోనూ 10 ఆయుధాలు ఉంటాయి. అవే బీజపూరవ అంటే దానిమ్మ పళ్ళు, గద, చెరకు గడ, శూలం
చక్రం, పద్మం, పాశం, ఉత్పలం అంటే కలువ, వరికంకి, తంత. తొండముతో రత్నకలశము పట్టుకొని ఉంటాడు. వామాంకం మీద భార్య ఊపే. మనము 44వ భాగంలో 7 కోట్ల హేరంబుల గురించి ప్రస్తావించుకున్నాం కదా. 7 కోట్ల హేరంబులు అంటే 7 కోట్ల మంత్రాలు. ఈ 7 కోట్ల మంత్ర స్వరూపుడే మహాగణపతి, వేదస్వరూపు. సాధకుడి సాధన ఫలించాలంటే గణపతి ఆరాధన చెయ్యాలి. గణపతి మూలాధార చక్రానికి అధిష్టాన దేవత, పృథ్వీతత్వం కలిగిన వాడు. శ్రీ లలితా సహస్రనామంలోని 78వ నామమైన మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత అనే నామానికి అర్థం ఏమిటో చూద్దాం. జయ విఘ్న యంత్రాన్ని పగలగొట్టిన గొప్పవాడైన గణపతిని చూసి మిక్కిలి సంతోషించిన అమ్మవారు అని ఈ నామానికి అర్థం కలది. అలాగే జీవుడి యొక్క అజ్ఞానమును, ఆ అజ్ఞానం వల్ల ఆ జీవి చేయు కార్యములను పుర్యాష్టకాధీశుడైన మహాగణేశుడు పోగొట్టుటచే మిక్కిలి సంతోషించిన అమ్మవారు అని ఈ నామానికి అర్థం కలదు. మనుషులు మంచి పనులు ప్రారంభించినప్పుడు అసుర భావాలు అడ్డుపడుతూ ఉంటాయి. అటువంటి భావాలను, రాక్షస గణాలను పారద్రోలి తమ కార్యం నిర్విఘ్నముగా జరుగుట కోసం ముందుగా గణపతిని పూజిస్తారు. వచ్చే భాగంలో మరిన్ని విశేషాలను చూద్దాం. చూశారు కదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరింత మందితో ఈ సమాచారాన్ని పంచుకోవాలనుకుంటే షేర్ చేయండి. అలాగే మొదటిసారి మా వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకుంటోంది మీ మానస.